వెంకటేష్, ఏం చేస్తున్నావు? సైలెంట్ కూర్చున్నావు ఏమ్రా? మాట్లాడేదన్నా? ఏ ఊరు మీది? మాధపురం. గట్టిగా మాట్లాడు. మాధపురం. ముఖం చూసి మాట్లాడు. ఇక మా సబ్స్క్రైబర్లకు అందరికీ హాయ్ చెప్పు. మా సబ్స్క్రైబర్లకు అందరికీ హాయ్. మా సబ్స్క్రైబర్లకి నువ్వు హాయ్ చెప్పు. మా సబ్స్క్రైబర్లకి హాయ్. నేనన్న మాటనే అంటున్నావు ఇంద్రా, అట్లా కాదు. హాయ్ అండి అందరికీ అను. అను అండి అందరికీ. ఏం చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్. 4th క్లాసా? అమ్మా, నీ ఏజ్ ఎంతరా? ఏజా? ఇప్పటిదాకా నువ్వు కన్నయ్య అన్నకి ఎందుకు ఫోన్ చేసినావు? ఇంటికి రమ్మని. ఎందుకు? ఇంటికాడ ఉండడా? ఎందుకు ఉంటలేడాడు? ఏమో దోశతోనే తిరుగుతుండా? నువ్వు తిరగవా మీ ఊర్లో? అలా అయితే అని నీళ్ళైతే తిరుగుతాడు. కాదు, నువ్వు కూడా మీ ఊర్లో తిరుగుతావు కదా దోస్తులేంబడి. లక్ష్మణ ఇంటి ముందు అయితే మేము క్రికెట్ ఆడతాం. ఇంటి ముందర గొడవతలు ఆడతారు. అక్కడ వికెట్ కూడా పెట్టుకొని ఇట్లా ఆడతాం. ఆడి కళ్ళు ఎందుకు నలుస్తున్నావు? ఒక్కొక్కసారి సగగులు అయితే కళ్ళకు సగగులు అయితే కళ్ళకు కూడా సకల గురుగులు అవుతాయా? ఇంకా తింటావా నువ్వు? ఏమేమి తింటావు? అన్నం తింటా, మళ్ళీ కూర వేసుకొని తింటా. బొమ్మిడి చేపలు ఎందుకు తినలేవురా ఇవాళ? అది ఇట్లా వాసన వస్తుంది. ఎందుకు? బాగుంటాయిరా టేస్ట్. అది ఎట్లా వస్తుందంటే ఇది కుక్కర్ వచ్చిన అట్లా వస్తుంది వాసన. అందుకే తినలేదు. తినాలిరా, బలం అది తెలుసా? మీరు తింటారో కానీ నేనైతే తినాలి. మేమైతే తింటాం. బొమ్మిడి చేపలు, రొయ్యలు అన్నీ తింటాం మేము. మీరేం తింటారు? అన్నం, ఇంకా కూర. ఏమేమి కూరగాయలు తింటారు మీరు? నేను చికెన్ తింటా, మటన్ తింటా, క్యాబేజీ కూర తింటా. క్యాబేజీ కూరనా? చీమని ఎందుకు అట్లా చంపుతున్నావు? అది అక్కడిగా జరుగుతున్నది. మెయిన్ ఎందుకు? అయ్యో, అట్లా చంపొద్దురా చీమని. చీమని అట్లా చంపుతారా? నువ్వేం చేస్తున్నావు? వీడియో తీసినావా? నువ్వు చంపిన చీమని నేను వీడియో తీస్తాను. నువ్వు మరి ఇక్కడ చదువుకుంటావా? ఎందుకు? ఎందుకంటే ఎక్కువ దూరం ఉంటుంది. ఏడా? ఏ స్కూలా? ఎందుకు? ఈడ దగ్గరనే మాకు. ఈడ చదువుకో నువ్వు. నీకంటే దగ్గర, నాకంటే దూరం. నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, మా ఇంట్లోనే ఉంటావు కదా. ఊరికే ఆడ మాపురం కానీ దగ్గర. అది మసీద్ పక్కనే కదా. ఇలా కూడా మసీద్ పక్కనే కదా. అవును. దేనికైనా గోడ గుర్తుకున్నాను అనుకో, అప్పుడు ఉరకానికి అవుతుంది. గోడ మేము ఇట్లా ఉరికినా అప్పుడు కింద పడమా మేము. నీకు దేవుడు కళ్ళు ఇచ్చింది కదరా. మంచిగా నడవాలి. కళ్ళు ఇట్లా పెద్దగా తెరుచుకొని నడవాలి. కింద పడు. గట్లా తెరుచుకోవాలి. ఏం కాదు చిన్న, ఈయనే చదువుకో. నేను ఇప్పుడు ఈ హాలిడేస్ అయిపోయాక నేను ఈయనే స్కూల్ జాయిన్ చేస్తా. మంచిగా ఈయనే చదువుకో. ఏడా? చిన్న నేషనల్ స్కూల్. ప్రసాద్ చిన్న నేషనల్ స్కూల్ చదువుతా అనుకుంటున్నా.
చదువుదాం అనుకుంటున్నావా? నాన్నే వేస్తాను కదా మమ్మీ. ఆ. మళ్ళీ ఆడ కాకపోతే అంట ఆడ దూరం వేస్తాంట. ఉమ్, అది సాయి వాళ్ళు ఇప్పుడు కాలేజీ ఇప్పుడు ఉమ్, ఆ కాలేజీ ఇంట్లో స్కూల్ ఉందా, ఉమ్. ఆ స్కూల్ కాడ వేస్తున్నది. వేస్తాను అది. ఏమొద్దు, ఆ స్కూళ్ళు అన్నీ మంచిగా ఉండవు కానీ నువ్వు ఈయనే చదువుకో మంచిగా. గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మంచిది. ఆడ సరేనా? పోతున్నట్టు ఇప్పుడు చీకట్లో దూసుకుంటున్నావేందిరా నెత్తి? అంతే. ఎందుకు? నువ్వుంటే అట్లే దూకుంటాం మేము. చీకట్లో ఎవరన్నా నెత్తి దూస్తారా? నేనైతే దూకుంటా. ఎవరు దూసుకోకున్నా నువ్వైతే దూసుకుంటావు. ఎందుకు అట్లా? ఊరికంటే ఇంటికల్ ఇక్కడ స్నానం చేసిన అప్పటి నుంచి ఇక ఇంటికల్ ముందరకు వస్తాయి ఊరికంటే. సరే కానీ ఆ దువ్వెన పక్కకు పెట్టి ఇరిగిపోతుంది ఆయనత. ఇది తిరుగుతుందా? అద్దంలో చూసుకొని దూసుకుంటున్నావా? అదే మస్తు దూసుకున్నావురా నాయన. అయిపోయిందా ఇక? అదేంద్రు అంతే. జిడ్డు జరుగుతుంటే అట్లా వస్తుంది. నువ్వు పెద్దయ్యానికి ఏమవుతావురా? ఏదన్నా ఒకటి ఏదో ఒకటి చెప్పు. ఆ రెండిట్లా అంటే ఆర్మీ అయితే మంచిది. ఇండియాని కాపాడాలనిపిస్తుంది. అమ్మా, ఆర్మీ అయితే ఆవు. మరి ఇండియాని కాపాడుతావా నువ్వు? ఇండియాని కాపాడాలి. కాశ్మీర్లో యుద్ధం చేస్తావా? అమ్మా, ఇంత గ్రేట్ రా నువ్వు. పెద్ద బండలు కొట్టాలి. ఆర్మీలో బండలు ఎందుకు వల్ల కొడతారా? కొడతారు. చేతులతోనే కొట్టాలి. సుతలు గీతలు ఉండే ఆడ కొట్టండి. చేతులతో కొట్టాలి. కొట్టాలి. అవునా? గన్నులు కూడా ఇస్తారా? గన్నులు ఇస్తారు, అంగి ఇస్తారు, నెత్తిన పంపిస్తారు, కాళ్ళకు బూట్లు ఇస్తారు. అది సాక్షులు ఇస్తారు, సాక్షి ఇచ్చి బూట్లు ఇస్తారు. అమ్మా, నీకు ఇష్టమా ఆర్మీలో జాయిన్ కావాలని? ఎందుకట్లా? నేను అది మా స్కూల్లో కూడా అది చేసిరాడా వాంగపురం కాడ స్కూల్లో. అప్పుడు జెండా వెనకే అలా స్కూల్ డ్రెస్ కూడా ఉంది. డ్రెస్ చిన్నది గింతుంటుంది అది. నువ్వు మాట్లాడుతుంటే మెలకన ఎందుకు వస్తుంది నీకు? నాకు అట్లే ఒకసారి చక్కగా చూడు. అగో చూసినావు, మెలకన వచ్చేసింది. ఇండియన్ కాపాడాలి. గనులు తీసుకొని ఇండియన్ పైనకి ఇసిరేస్తే పైనకి ఇట్లా ఆయనకి ఇట్లా ఎగరాలి. ఎగిరి ఇండియన్ కింది భూమి గుచ్చాలి, ఇట్లా పెట్టాలి. అట్లా సెల్యూట్ పెడతావా? ఇండియా అంటే నీకు అంత ఇష్టమా? మళ్ళీ నేను ఇండియా రోజు స్పీడ్ ఉరుకుతా. నువ్వు ఏడుంటున్నావు ఇప్పుడు? ఇప్పుడా ఇండియాలో ఉంటున్నావా అమెరికాలో ఉంటున్నావా? ఇండియాలోనే ఉంటున్నావా? నీకు ఇండియా అంటే ఇష్టమా? మరి సెల్యూట్ ఎట్లా కొడతారు చెప్పు ఒకసారి, చూపి మా ప్రేక్షకులకి అందరికీ నిలబడి. వారెవ్వా, నీకు ఎంత ప్రేమ దేశభక్తి ఉందిరా. ఎక్కడ పైనకి ఎందుకు చూస్తున్నావు? పైనకి ఇట్లా ఇండియా చూడాలి. జెండా చూడాలనా? ఇండియాని ఇట్లా కిందికి కొట్టి ఇట్లా పెట్టి ఇట్లా చూడాలి. అమ్మా, వారెవ్వా, ఇండియాది పాట కూడా పాడాలి. నీలాగా చాలా మంది ఆలోచిస్తే బాగుంటుంది. మన ఇండియాని మనమే కాపాడుకోవచ్చు కదా. సరే, నీ కోరిక అదేనా? నువ్వు ఖచ్చితంగా ఆర్మీలోకి పోతావా నువ్వు రేపు పెద్దగైనాక? పోతావు ఖచ్చితంగా? నిజంగా? సరే సరే సరే, ఓకే, బాయ్ అని చెప్పు అందరికీ, మా ప్రేక్షకులకి అందరికీ చెప్పు. ప్లీజ్ అండి, హాయ్ బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. బాయ్. జై హింద్. జై హింద్.